నమస్తే అండి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అలాగే సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే చాలా మందికి వద్దన్నా వచ్చే ప్రాబ్లమ్ స్పైన్ ప్రాబ్లమ్. ఎక్సర్‌సైజ్ తక్కువ చేయడం వల్ల లేకపోతే లైఫ్ స్టైల్ మార్చుకుంటేనో ఇలాంటివి సాల్వ్ అవుతాయా? అంటే సొల్యూషన్ దొరుకుతదా ఈ పెయిన్ నుండి? లేకపోతే ఏ స్టేజ్‌లో మనం డాక్టర్‌ని విజిట్ చేయాలి? ఇన్ని డౌట్స్ చాలా మందికున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ కేవీఆర్ కిషోర్ గారు. ఎంజే నాయుడు హాస్పిటల్స్ విజయవాడ. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్పైన్ రిలేటెడ్ పెయిన్‌లో కూడా చాలా రకాలుంటాయి. ఆ రకాల పెయిన్‌లు మనం డిస్క్రైబ్ చేస్తూ, ఏ పెయిన్, ఏ సివియారిటీ వచ్చినప్పుడు డాక్టర్‌ని విజిట్ చేయాలి? ఇది మాట్లాడదాం ఇవాళ మనం. యూజువల్‌గా మన ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రకారంగా ఆల్మోస్ట్ అందరికీ కూడా బ్యాక్ పెయిన్ అనే ఇష్యూ అనేది కామన్ అయిపోయింది. 20 ఇయర్స్ గానీ, 40 ఇయర్స్ గానీ, 60 ఇయర్స్ గానీ, ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. సో, బ్యాక్ పెయిన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనం డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం అయితే లేదు. దానికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎవరైతే డాక్టర్ దగ్గరికి రావాలో దానికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే, మనకిప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఒక 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉన్న డ్యూరేషను, లేకపోతే ఏంటంటే బ్యాక్ పెయిన్‌తో పాటు అసోసియేటెడ్ లెగ్ పెయిన్ ఉన్నా, లేకపోతే తిమ్మిరి రావడం గానీ, కాళ్ళు లాగడం గానీ ఏమైనా ఉన్నా, లేకపోతే రాత్రి నిద్ర పట్టకపోయినా, లేకపోతే నిద్రలో వచ్చేసి మనకు మెలుకువ వచ్చినా, ఫీవర్ వచ్చినా, లేకపోతే మనకి యూరిన్ మోషన్ ప్రాబ్లమ్ వచ్చినా, అంటే యూరిన్ ఒక్కొక్కసారి ఏంటంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటాం. యూరిన్ కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయినా, లేకపోతే ఏంటంటే కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇయన్నీ గూడా ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఉంది. కాళ్ళు నరాలు లాగటంతో పాటు ఇలా ఈ యూరిన్ బ్లాక్ అవ్వడం ఇవన్నీ అంటే కూడానా? ఈటిల్లో ఏదైనా లైక్ ఏంటంటే కొంతమందికి సింపుల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్‌తో పాటు కాళ్ళకి లాగే ప్రాబ్లము. అది యూజువల్‌గా స్లిప్ డిస్క్ గానీ, డిస్క్ హెర్నియేషన్ గానీ అంటాము. అది కాకుండా ఏంటంటే కొన్ని కొన్ని సివియర్ సింప్టమ్స్ లైక్ ఏంటంటే బాగా ఎక్కువ పెద్ద డిస్క్ వచ్చి మనకు నరం ప్రెషర్ పడిందంటే యూజువల్‌గా ఒక్కొక్కసారి యూరిన్ గూడా మనకి ఆ కనెక్షన్ అంటే యూరిన్ ప్రాబ్లమ్ అంటే ఫ్రీక్వెంట్‌గా ఎళ్తుంటారా? యూరిన్ రాదా ఎట్లా? యూరిన్ ఎళ్ళేది ఆగిపోతుంది. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళకి కంటిన్యూయస్‌గా యూరిన్ నార్మల్‌గా ఏంటంటే మనం యూరిన్ ఎళ్దాం అనుకుంటారు వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళకి అంత దే కాంట్ పాస్. దే కాంట్ పాస్. ఓకే. అమ్మో! నరకంలా ఉంటది కదా! సిమిలర్‌లీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా కైండ్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి అంటే కదా! టాయిలెట్‌కెళ్ళాలంటది బట్ దే కాంట్. అవును. అది ఇది కంప్లీట్‌గా ఒకటి కాదు. యూజువల్‌గా ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్ వల్ల మనకు నరం నొక్కడం వల్ల యూజువల్‌గా ఏంటంటే మనకి యూరినరీ బ్లాడర్‌కి అదే నరం సప్లై చేస్తా ఉంటది. సో, అది యాక్ట్ అవ్వదనమాట. ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద డిస్క్స్ వచ్చేసి ఆ నరాన్ని నొక్కడం వల్ల ఆ కనెక్షన్ అనేది కొంచెం ఏంటంటే కట్ అవుతుంది. కట్ అవ్వడం అంటే ఏంటంటే ఆ సిగ్నల్స్ పాస్ అవ్వవు. ఓకే. యూరిన్ పాస్ అవ్వడానికి సిగ్నల్స్ పాస్ అవ్వవు. సో, ఏంటంటే ఆ స్ఫింక్టర్ అనేది యాక్ట్ అవ్వక యూజువల్‌గా యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సివియారిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు రావాలా? సివియర్‌గా ఉన్న పెయిన్ వాళ్ళకి అంటే మనకి యాక్చువల్‌గా ఏంటంటే ఇయన్నీ కూడా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం కాబట్టి, ఇయన్నీ కొంచెం ఏంటంటే కొంచెం సీరియస్‌గా తీసుకోవాల్సినయి. జస్ట్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ ఎళ్లి టాబ్లెట్స్ తీసుకోవడం ఇయన్నీ కాకుండా జస్ట్ డెఫినిట్‌గా ఏంటంటే డాక్టర్ దగ్గరికొస్తే మేమొచ్చేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎంఆర్ఐ గాని ఇయన్నీ కూడా తీసి, అది ఎంత సివియర్‌గా ఉంది అనేది దాన్ని బట్టి లైక్ మనం ఓకే. ఎంఆర్ఐ బట్టి ట్రీట్ ట్రీట్ చేస్తారు. చేస్తాం. ఓకే. ఎక్కువ మంది సెడెంటరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వీళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమొస్తాయి? నెక్కా ఆర్ స్పైన్ రిలేటెడ్ ఎలా ఉంటది? అలా చెప్పలేము మేడం. యాక్చువల్‌గా ఏంటంటే బ్యాకు, నెక్కు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మోర్ మొబైల్ యూ గెట్ మోర్ ప్రాబ్లమ్స్. మామూలుగా ఏంటంటే నెక్ మూవ్‌మెంట్స్ ఎక్కువ. అలాగే లోవర్ బ్యాక్ మూవ్‌మెంట్స్ ఎక్కువ. హ్మ్. అలాగా మళ్ళీ ఏంటంటే మిడ్ బ్యాక్‌లో మూవ్‌మెంట్స్ ఎక్కువుండవు. సో, ఏంటంటే అక్కడ ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ. హ్మ్. హ్మ్. నెక్ మూవ్‌మెంట్స్ ఎక్కువ కాబట్టి నెక్‌లో వచ్చేసి డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం సహజం. అలాగే బ్యాక్‌లో, లోవర్ బ్యాక్‌లో ఓహ్! అంటే నేను అసలు ఎక్కువ వాడకపోతే వస్తాయనుకుంటాను. అలాగే కూర్చొని ఉండడం వల్ల లేదు. లేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్కువ వాడతామో దాన్ని బట్టే మనకొచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇలా రైజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటది? ఇప్పుడొచ్చేసి ప్రతి డిస్క్‌కి మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్క్ వచ్చి బయటికి నరం నొక్కింది అంటే గనక మనకొచ్చేసి సర్జరీ చేయాల్సిన అవసరం అయితే లేదు. హ్మ్. మనం ఎప్పుడు యూజువల్‌గా ఏంటంటే మన పేషెంట్ రాగానే ఫస్ట్ ఈవెన్ డిస్క్ వచ్చి నరం నొక్కినా కూడా సివియారిటీ ఆఫ్ ద సింప్టమ్స్ బట్టి మనం వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. ఫిజియోథెరపీ, ఈ మెడిసిన్స్ ఇయన్నీ కూడా మనం ట్రై చేస్తాం. 1 మంత్ వరకు, 4 వీక్స్ వరకు ట్రై చేస్తాం. ఓకే. ఈ మెడిసిన్స్, ఈ ఫిజియోథెరపీతో కూడా వాళ్ళకొచ్చేసి పెయిన్ తగ్గకపోతే, అప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఆప్షన్స్ ఉంటాయి.
ఈ ఇంజెక్షన్ ఆప్షన్స్ కూడా వెళ్తాం. అంటే ఏంటంటే ఇంజెక్షన్ ఎక్కడైతే టు ద స్పైన్. నాట్ టు ద స్పైన్, కరెక్ట్‌గా ఎక్కడైతే డిస్క్ వచ్చి నరాన్ని నొక్కుతుందో ఆ డిస్క్‌కి ఆ నరానికి మధ్యలో మనం వెళ్ళి జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇయడం వల్ల అంటే ట్రాన్స్‌ఫరామినల్ రూట్ ద్వారా ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ డిస్క్ అయితే మనం తీయలేం గానీ, ఆ నరంలో వాపు ఎంతో కొంత తగ్గడం వల్ల కొంచెం ఏంటంటే వాళ్ళకి ఆ పెయిన్ సింప్టమ్ అనేది తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ హ్మ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 90% ఈ 2 లైక్ మెడికల్ మేనేజ్‌మెంట్‌తో గాని, లేకపోతే మాక్సిమం ఇంజెక్షన్‌లో గాని తగ్గిపోతా ఉంటాయి. హ్మ్. ఒక 10% పీపుల్‌కి ఏంటంటే లైక్ ఏం చేసినా లైక్ ఏంటంటే మెడికల్ మేనేజ్‌మెంటు ఫెయిల్ అయ్యి, ఫిజియోథెరపీ అండ్ ఇంజెక్షన్ థెరపీ కూడా ఫెయిల్ అయితే, వాళ్ళకి మనం ఏంటంటే సర్జికల్ ఆప్షన్స్ చెప్తాం. అంటే సర్జరీ అంటే ఎలా ఉంటది సార్? ఏం చేస్తారు? సర్జరీ అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇంతకు ముందు మనం చూసామంటే గనక లైక్ కన్వెన్షనల్ మెథడ్‌లో చాలా వరకు పెద్ద సర్జరీస్ చేసేవాళ్ళు. ఓకే. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే 10 సెంటీమీటర్స్ ఇన్సిషన్ తీసుకోవడం, ఆ మజిల్స్ అన్నిటిని స్ప్లిట్ చేయడం, ఆ బోన్ అనేది కట్ చేయడం. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ మజిల్ ట్రామా, బోన్ ట్రామా, బ్లడ్ లాస్ ఇయన్నీ కూడా ఉండేవి. హ్మ్. సో లైక్ బట్ బిఫోర్ 30 ఇయర్స్ ఏంటంటే మనకున్న సోర్సెస్ అవే. సోర్సెస్ అవే. సో అడ్వాన్స్‌మెంట్స్ పెద్దగా లేకపోవడంతో హ్మ్. అలా ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చిందంటే లైక్ మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అనే ఒక ఆప్షన్. మైక్రోస్కోప్ తోటి మనం వచ్చేసి ఏంటంటే అంత పెద్ద ఇన్సిషన్ కాదు. ఒక 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ ఇన్సిషన్‌లో మనం మైక్రోస్కోప్ తోటి చూసి ఆ డిస్క్ ఏదైతే బయటకొచ్చిందో ఆ డిస్క్‌ని రిమూవ్ చేసే పద్ధతులైతే వచ్చినియి. స్టిల్ లైక్ మైక్రోస్కోప్‌లో గూడా ఎంతో కొంత మనకి వచ్చేసి మజిల్ ట్రామా ఉంటుంది. దాంతో పాటు కొంచెం బ్లడ్ లాస్ ఇయన్నీ గూడా ఉంటాయి. హ్మ్. బట్ వేరాజ్ లైక్ ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే అసల జస్ట్ ఏంటంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్ 7 టు 8 ఇన్సిషన్‌లో మనం జస్ట్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాం అనమాట. సో ఒక స్కోప్ ద్వారా మనం ఏదైతే ఆ డిస్క్ బయటకొచ్చి నరాన్ని నొక్కుతుందో ఆ డిస్క్‌ని వరకు క్లియర్ చేసి ఆ నరం క్లియర్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే. ఇది ఎంతసేపు సార్? ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఎంత సేపట్లో అవుతది? మొత్తం ఆపరేషన్ ప్రాసెస్? లైక్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద సర్జరీ ఇయన్నీ గూడా ఏంటంటే మనం ఏంటంటే ఒక్కొక్క లెవెల్‌కి ఎంతసేపు అనేది మీరు టైం అడుగుతున్నారా? టైమ్. అంటే ఇప్పుడు నార్మల్‌గా సర్జరీ అనంగానే ఒక రోజంతా ఆపరేషన్, తర్వాత బెడ్ రెస్ట్ ఇలా ఉంటది గదా! మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఎంత డ్యూరేషన్ ఎంత ప్రాసెస్ ఇది? యూజువల్‌గా ఏంటంటే ఓపెన్ సర్జరీస్‌లో మామూలుగా ఏంటంటే మనకి చాలా మంది చెప్తా ఉంటారు. హ్మ్. హ్మ్. సర్జరీ చేయించుకున్న 3 వీక్స్ వచ్చేసి మనం బెడ్ మీదే ఉండాలి. హ్మ్. దాని తర్వాత నడవడం చాలా పెయిన్ వస్తది. చాలా మంది ఇలా చెప్తా ఉంటారు గదా! ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో సర్జరీ అయిపోయిన 30 మినిట్స్ టు 1 అవర్ టైంలోనే మనం నడిపియొచ్చు. నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయొచ్చు. 24 అవర్స్‌లో మనం డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్‌ని. ఇమ్మీడియేట్ రిలీఫ్ ఉంటుందా సార్? డెఫినెట్‌గా. అదే 30 మినిట్స్‌లో దే విల్ వాక్ నార్మల్. హ్మ్. పేషెంట్స్ వాక్ చేయలేనోళ్ళొచ్చి వాక్ చేస్తూ వెళ్తారు. చాలా హ్యాపీగా వాక్ చేస్తా ఎళ్తా ఉంటారు. పర్ఫెక్ట్. మాక్సిమం మనం వచ్చేసి డిశ్చార్జ్ చేసే టైం ఏంటంటే 24 అవర్స్ అన్నమాట. హ్మ్. ఎందుకంటే వెరీ లెస్ మజిల్ డ్యామేజ్ గదా! మనం వచ్చేసి జస్ట్ 1 సెంటీమీటర్ కన్నా లెస్ ఇన్సిషన్ వల్ల మజిల్ డ్యామేజ్ ఉండదు. బ్లడ్ లాస్ ఉండదు. ఎప్పుడైతే మనకొచ్చేసి ఏంటంటే అండ్ మోర్ ఓవర్ లైక్ ఏంటంటే మనకు నిజంగా విజన్ వచ్చేసి ఓపెన్ సర్జరీ కన్నా హ్మ్. హ్మ్. ఓపెన్ సర్జరీ కన్నా, మైక్రోస్కోపిక్ సర్జరీ కన్నా ఇది చాలా బెటర్‌గా ఉంటది. విజన్ అనేది కూడా చాలా బెటర్‌గా ఉంటది. ఎండోస్కోపిక్‌లో స్టిల్ దో ఇట్ ఈస్ ఏ స్మాల్ ఇది ఒక ట్యూబ్ ద్వారా మనం చేసినా కూడా విజన్ అనేది బెటర్‌గా ఉంటుంది. దెన్ ఇంకొకటి ఫైనల్లీ ప్రివెంట్ చేయొచ్చా? ఇవన్నీ మనం ఇలా బ్యాక్ రిలేటెడ్ ఈ ఇష్యూస్ అన్నీ రాకుండా ఈస్ దేర్ ఎనీ ప్రివెన్షన్? సీ నార్మల్‌గా ప్రివెంట్ చేయడానికి మనం అందరం కూడా రెగ్యులర్‌గా బ్యాక్ స్ట్రెంథెనింగ్ గాని, కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ నంబర్ 1 ఈ 2 ఎక్సర్‌సైజ్ చేసుకొని దాంతో పాటు మన పోస్చర్ కరెక్షన్ చేసుకోవాలి. నార్మల్‌గా ఏంటంటే చాలామంది ఇప్పుడు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తున్నారు మామూలుగా ఏంటంటే జస్ట్ బెడ్ మీద పడుకొని వర్క్ చేయడం గాని, లేకపోతే అబ్నార్మల్ పోస్చర్స్‌లో ఎక్కువ ఉంటారు. ఈ పోస్చర్ కరెక్షన్ చేసుకోవడం, కంటిన్యూస్ హైడ్రేషను ఇయన్నీ కూడా డెఫినిట్‌గా హెల్ప్ అవుతాయి. ఓకే. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ వెరీ